ఒక సమస్యను పరిష్కరించబోయి అంతకంటే పెద్ద సమస్యలో ఇరుకున్న సందర్భాలు మనకెదురయ్యే ఉంటాయి కదా. ఈరోజు మన విశ్లేషణలో పంచతంత్ర కథల నుండి అత్యంత వ్యూహాత్మకమైన కొంగలు పాము కథను చూడబోతున్నాం. ఇది వినడానికి ఒక చిన్న పిట్ట కథలా అనిపించినా వ్యూహాలు రచించేటప్పుడు, సమస్యలను పరిష్కరించేటప్పుడు మనం చేసే అతిపెద్ద తప్పుల గురించి ఒక గొప్ప పాఠాన్ని నేర్పుతుంది. అసలు ఈ కథలో ఉన్న ఆ ఊహించని మలుపు ఏంటో ఇప్పుడు చూద్దాం. ఒక్కసారి ఈ పరిస్థితిని ఊహించుకుందాం. ఎటువంటి బలం లేని ఒక చిన్న పక్షి అత్యంత విషపూరితమైన బలమైన పామును ఓడించడం సాధ్యమేనా? వినడానికి కొంచెం అసాధ్యంగా, ఆశ్చర్యంగా ఉంది కదూ. సాధారణంగా ప్రకృతిలో బలమున్నదే గెలుస్తుంది. కానీ సరైన వ్యూహముంటే శారీరక బలం కూడా ఓడిపోక తప్పదు. అయితే ఆ వ్యూహాన్ని సరిగ్గా వాడకపోతే ఎంతటి ప్రమాదమో కూడా ఈ కథ ద్వారా స్పష్టమవుతుంది. అసలు ఆ పక్షులకు వచ్చిన ప్రాణసంకటమైన సమస్య ఏంటో తెలుసా? ఆ కొంగల పరిస్థితి నిజంగా చాలా దయనీయం. ఒక దట్టమైన అడవిలో ఒక పెద్ద చెట్టు మీద ఒక కొంగల జంట చక్కగా గూడు కట్టుకుని జీవిస్తున్నాయి. కాని ఆ సంతోషం ఎంతో కాలం నిలవలేదు. సరిగ్గా అదే చెట్టు కింద ఉన్న పుట్టలో ఒక క్రూరమైన పాము వచ్చి చేరింది. ఆ కొంగలు ఆహారం కోసం బయటకు వెళ్లగానే ఈ పాము నెమ్మదిగా చెట్టెక్కి ఆ గూటిలోని గుడ్లను, పసిపిల్లలను తినేయడం మొదలుపెట్టింది. కళ్ళెదురుగానే రోజురోజుకు తమ పిల్లలు చనిపోతుంటే ఆ తల్లిదండ్రుల బాధ వర్ణనాతీతం. ఈ కథలో జరగబోయేదాన్ని ముందుగానే సూచించే ఒక అద్భుతమైన వాక్యం మూలగ్రంథంలో ఉంది. ముందు వెనుక ఆలోచించేవాడు పనిచేసేవాడు పాముని చంపబోయి తమ పిల్లలనే కోల్పోయిన కొంగల వలె కష్టాల పాలవుతాడు అని. అంటే కేవలం కోపంతోనో లేదా ముందున్న ఒకే ఒక్క లక్ష్యంతోనూ పనిచేస్తే ఆ తర్వాత జరగబోయే పరిణామాలను అంచనా వెయ్యలేకపోతే ఆ తీసుకున్న నిర్ణయమే మన పాలిట శాపంగా మారుతుందని ఈ వాక్యం హెచ్చరిస్తోంది. ఆ కొంగలు ఏ పెద్ద ప్రమాదంలో పడబోతున్నాయో ఈ ఒక్క మాటతో మనకర్థమైపోతుంది. అంత జరిగిన ఆ కొంగలు అలా ఏడుస్తూ ఉండిపోలేదు. పామును నేరుగా ఎదుర్కొనే బలం లేకపోయినా తమ బుద్ధిబలాన్ని వాడాలనుకున్నాయి. అప్పుడే వాటికొక బ్రహ్మాండమైన ఆలోచన వచ్చింది. తమకు ఆ పాముకు ఏ సంబంధం లేని ఒక మూడవ జంతువుని తెలివిగా ఈ పోరాటంలోకి లాగాలని నిర్ణయించుకున్నాయి. శత్రువును నేరుగా కొట్టలేనప్పుడు శత్రువుకున్న సహజ శత్రువును రంగంలోకి దించడం నిజంగా అద్భుతమైన వ్యూహం కదా. అలా ఆ అడవిలో ఉన్న ఒక ముంగిసను పావుగా వాడుకోవాలని ఒక పక్కా ప్లాన్ సిద్ధం చేశాయి. ఆ ప్లాన్ ఎలా అమలు చేశాయో వింటే నిజంగా ఆశ్చర్యపోతాం. ఇందులో చాలా స్పష్టమైన 3 దశలున్నాయి. మొదటి స్టెప్, దగ్గర్లో ఉన్న చెరువుకు వెళ్లి కొన్ని చేపలను పట్టుకురావటం. రెండవ స్టెప్, ఒక ముంగిస రంధ్రం దగ్గరనుంచి మొదలుపెట్టి నేరుగా ఆ పాము పుట్ట వరకు ఆ చేపలను ఒక దారిలాగా వరుసగా వేసుకుంటూ రావటం. ఇక మూడవ స్టెప్ ఏంటంటే జస్ట్ వెయిట్ చేయడం. ముంగిస రంధ్రం నుంచి బయటకు రావడం, ఆ చేపలను చూసి వాటిని తింటూ నేరుగా పాము పుట్ట దగ్గరకు చేరుకోవడం. ఒక పర్ఫెక్ట్ ఇంజనీరింగ్ ప్లాన్ లాగా ఉంది కదూ. మరి ఆ ప్లాన్ వర్కౌట్ అయ్యిందా? అక్షరాల వర్కౌట్ అయ్యింది. ముంగిస బయటకొచ్చింది. చేపల వాసన చూసింది. ఒక్కో చేపను ఎంతో ఆబగా తింటూ కరెక్ట్గా కొంగల వేసిన దారిగుండాన్ని నడుచుకుంటూ పాము పుట్ట దగ్గర చేరుకుంది. ఇంకేముంది, అక్కడ దానికి బద్ధశత్రువైన పాము కనిపించింది. ఆ 2 బలమైన జంతువుల మధ్య భయంకరమైన పోరాటం జరిగి చివరకు ముంగిస పామును చంపేసింది. కొంగల ప్లాన్ సక్సెస్. పాము పీడ విరగడైపోయిందని పైనుండి చూస్తున్న కొంగలు తేగా సంబరాలు చేసుకున్నాయి. కానీ కథ అక్కడితో ముగిసిపోలేదు. అసలు ట్విస్ట్ ఇక్కడే ఉంది. ఇక్కడ ఆశించిన ఫలితానికి, జరిగిన వాస్తవానికి మధ్య ఉన్న తేడాను మనం ఖచ్చితంగా గమనించాలి. పాము చనిపోవడం అనేది ఆశించిన ఫలితం, అది జరిగింది. కానీ అసలు వాస్తవంగా ఏం జరిగిందంటే పామును చంపిన ఆ ముంగిసకు ఇంకా ఆకలి తీరలేదు. అది అటూ ఇటూ చూసి మెల్లగా పైకి చెట్టువైపు చూసింది. అక్కడ కొంగల గూడు, అందులో లేత పిల్లలు కనిపించాయి. అంతే, చకచకా చెట్టెక్కి ఆ కొంగ పిల్లలన్నిటినీ తినేసింది. పాము నుండి పిల్లలను కాపాడుకోవాలనుకున్న ఆ పక్షులకు ముంగిస రూపంలో అంతకంటే భయంకరమైన విషాదం ఎదురైంది. ఇక్కడ ఎంత పెద్ద వ్యంగ్యం ఉందో చూసారా? తక్షణ సమస్య అయిన పాము బాధ అయితే తీరింది. కానీ అంతకంటే వేగంగా చెట్టెక్కగలిగే, పైగా విపరీతమైన ఆకలితో ఉన్న ముంగిస రూపంలో ఒక కొత్త ముప్పును ఆ కొంగలే స్వయంగా ఇంటికి ఆహ్వానించాయి. రక్షణ కోసం ఏ ఆయుధాన్నైతే వాడాయో అదే ఆయుధం తిరిగి వాటి పిల్లల ప్రాణాలను తీసింది. తాము ఎంతో తెలివిగా ప్రవర్తిస్తున్నామనుకుంటూనే తమ వినాశనానికి తామే పునాది వేసుకున్నాయి ఆ కొంగలు. ఈ ప్రాచీన కథ మన ఆధునిక జీవితాలకు, మనం సమస్యలను సాల్వ్ చేసే విధానానికి ఎలా కనెక్ట్ అవుతుందో ఇక్కడే మనం చూడొచ్చు. దీన్నే మేనేజ్మెంట్ భాషలో సెకండ్ ఆర్డర్ థింకింగ్ అంటారు.
అంటే రెండవ దశ పరిణామాలను అంచనా వేయడం. ఆ కొంగలు ఫస్ట్ ఆర్డర్ వరకే ఆలోచించాయి. పాము చనిపోవాలి, ముంగిసను వాడుకోవాలి, అంతే. కానీ ముంగిస పామును చంపిన తర్వాత ఏం చేస్తుంది? అది అక్కడి నుంచి వెళ్ళిపోతుందా, లేక ఇంకేమైనా ఆహారం కోసం వెతుకుతుందా అని కనీసం ఊహించలేకపోయాయి. కేవలం ముందున్న ఒక్క అడుగు మాత్రమే చూసి ఆ తర్వాతున్న అగాధాన్ని వదిలేయడమే ఆ కొంగలు చేసిన అతిపెద్ద తప్పు. మరి ఇది మన జీవితాలకు ఎలా వర్తిస్తుంది? మనం ఏదైనా ఒక సమస్యను పరిష్కరిస్తున్నామంటే దానికి వాడే పరిష్కారం మరో కొత్త, మరింత జటిలమైన సమస్యను తీసుకురాకుండా చూసుకోవాలి. ఎప్పుడూ ఒక్క అడుగు ముందుకేసి ఆలోచించాలి. మొదటి విజయాన్ని చూసి సంబరపడిపోకుండా ఆ విజయం తర్వాత వచ్చే పరిణామాలను కూడా సమగ్రంగా అంచనా వేయాలి. అది వ్యాపారమైనా, వృత్తి అయినా, వ్యక్తిగత జీవితమైనా సరే, రాబోయే అన్ని ఫలితాలను బేరీజు వేసుకున్నప్పుడే ఏ వ్యూహమైనా నిజమైన విజయాన్ని సాధిస్తుంది. ముగింపుగా ఒక్కసారి ఈ ఆలోచనను మననం చేసుకుందాం. నిత్య జీవితంలో ఎన్నో సమస్యలకు మనం చాలా తెలివైన పరిష్కారాలు ఆలోచించామని సంతోషిస్తూ ఉంటాం. కానీ మనం వేసే ఆ వ్యూహాలలో దాగి ఉన్న ముంగిస ఏంటి? అది తిరిగి మనల్ని ఎప్పుడు కాటేస్తుంది? ఈ ప్రశ్న మన ఆలోచనా విధానాన్ని పూర్తిగా మార్చేస్తుంది గదూ. ఏ నిర్ణయం తీసుకున్నా దానికొచ్చే ప్రతిఫలాలు, వాటి తాలూకు పరిణామాలు అన్నింటినీ విశ్లేషించుకోవాలని ఈ కథ మనల్ని మేల్కొల్పుతుంది. మరి మరో ఆసక్తికరమైన విశ్లేషణతో మళ్ళీ కలుద్దాం.